ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఎర్ర జెండా రాజకీయ ఉనికి చాటుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అసెంబ్లీలు సిపిఐ కంచుకోటగా నిలిచాయి. ప్రతి ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుల పొత్తు కీలకంగా మారుతోంది. మారుతున్న సమీకరణాలతో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కామ్రేడ్లు సిద్ధమవుతున్నారు. 1952లో ఆదిలాబాద్ అసెంబ్లీ ఆవిర్భవించింది. 1952, 1957లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ గెలుపొందింది. 1967 నుంచి ఆదిలాబాద్ అసెంబ్లీలో 3 సార్లు సిపిఐ అభ్యర్థులు విజయం సాధించారు. ఆసిఫాబాద్ నుంచి 1983, 1985, 1994లో జరిగిన ఎన్నికల్లో 3 సార్లు సిపిఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2009లో బెల్లంపల్లి అసెంబ్లీ ఆవిర్భవించింది. 2009లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ గెలుపొందింది. సింగరేణి బొగ్గు గనులు ఉన్న బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు అసెంబ్లీ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉంటుంది. బొగ్గుగని కార్మికుల సమస్యలపై కమ్యూనిస్టు కార్మికుల సంఘాలు పోరాడుతున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్తో పాటు ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు క్రియాశీలకంగా మారాయి. ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీల పొత్తులతో ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి సిపిఐ క్రియాశీలక పాత్ర వహిస్తోంది. 3 సార్లు తెలుగుదేశం పార్టీ పొత్తుతో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ మధ్య సయోధ్య కుదిరింది. సిపిఐ పొత్తులో హస్తం అభ్యర్థులు గెలుపొందారు. ఆదిలాబాద్ అసెంబ్లీలో 1978లో స్వతంత్ర అభ్యర్థి సి రామచంద్రారెడ్డి గెలుపొందారు. సిపిఐ సపోర్ట్తో 1983 ఎన్నికల్లో టీడీపీ, 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 4 సార్లు టీడీపీ గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ 3 సార్లు విజయం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిచింది. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సిపిఐ కామ్రేడ్లు ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పాటుపడతాయన్నారు వామపక్ష నేతలు. ఇప్పుడున్న పరిస్థితి ఆదిలాబాద్ ఎంపీ పార్లమెంట్ దీనిలో సిపిఐ ఇండియా కూటమిలో ఒక భాగస్వామ్యం. అయితే దేశవ్యాప్తంగా సిపిఐ ఇండియా కూటమిలో కాంగ్రెస్ కానీ మిగతా పక్షాలు కలిసే పోటీ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితులలో ఈసారి బీజేపీని పార్లమెంట్లో రానియద్దు, ఎన్నికలలో గెలవనియద్దు అనే ఒక దీంతో ముందుకెళ్తుంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. కూటమిలోని కాంగ్రెస్ పార్టీ కోసం సిపిఐ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా లాభం చేకూరుతుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆసిఫాబాద్ సీట్ వాళ్ళకు కేటాయించినటువంటి సందర్భాల్లో కూడా మరి ఎప్పుడు కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆదిలాబాద్లో కూడా మనకు కలిసి వచ్చేటువంటి అంశం అది. దాదాపు 1,00,000 ఓట్లు ప్లస్ కావచ్చు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాము కమ్యూనిస్టుల పొత్తు వలన. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో పట్టున్న సిపిఐ మద్దతు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనుంది.